బయట తినే బఠానీ చారు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నానబెట్టిన ఈ బఠానీ ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకోవాలి. 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొన్ని బఠానీ తీసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 to 3 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న బఠానీ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆల్రెడీ కోర్స్గా మిక్సీ పట్టిన బఠానీ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. మొత్తం అంతా బాగా కలిపి ఏమైనా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 3 to 4 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తరిగిన